కేశపుల్లయ్య ఫౌండేషన్ కేశపుల్లయ్య గారి 14వ వర్ధంతి ఈరోజు ఆయన చనిపోయి 14 సంవత్సరాలు అయింది. దాని నిమిత్తం ప్రతి సంవత్సరం జరిపే విధంగానే ఈరోజు ప్రొద్దుటూరులో ఎంతో ఘనంగా మా కేశపుల్లయ్య ఫౌండేషన్ కేశపుల్లయ్య ఫ్యామిలీ నుంచి వచ్చిన బెనిఫిషియరీస్ అందరినీ పిలిచి వాళ్ళందరికీ ఈరోజు సర్టిఫికేట్ ప్రదానంగా 250 మంది సర్టిఫికేట్ ప్రదానం కానీ 300 మందికి స్కాలర్షిప్ సపోర్ట్ కానీ ఏదో రాబోయే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మన జూట్ ట్రైనింగ్ సెంటర్లో కావాల్సిన ఇంట్రెస్టెడ్ వాళ్ళని కూడా పిలిచి అలాగే ఇక్కడ మనం స్కిల్ డెవలప్మెంట్ చేసిన తర్వాత స్కిల్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు ఉద్యోగ కల్పన ఇచ్చిన అధికారులు డిఫరెంట్ ఆర్గనైజేషన్ అందరికీ అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ అందరూ ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ ప్రోగ్రాన్ని ఇంత ఘనంగా చేసినందుకు ఈ కేశపుల్లయ్య ఫౌండేషన్ చేసే ఎన్నో కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ అంటే ఊర్లో ఇప్పుడు మేము ప్రొద్దుటూరులో పుట్టి ప్రొద్దుటూరులో పెరిగి ఇక్కడి నుంచి వ్యాపార నిమిత్తం హైదరాబాద్ పోయి ఇక్కడ మా నాన్నగారు ఉండే ప్రదేశంలో ఇక్కడే మా ఊరికి ఏదో ఒకటి చేయాలంటే ప్రస్తుత ప్రభుత్వం P4 అనే కార్యక్రమం పెట్టింది. అలాగే మోడీ గారి నేతృత్వంలో స్కిల్ ఇండియా స్కిల్ అనేది ఒక సిస్టమ్ పెట్టింది. ఈ స్కిల్కు మోడీ గారి ఆలోచన మేరకు ఈ ప్రస్తుతం ఉండే P4 కాన్సెప్ట్లోనే మా ఫాదర్ ఎప్పుడో 2008లోనే ఆలోచించిన విధానాన్ని మేము దాని శైలిలో తీసుకెళ్తూ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఈ రోజు వరకు ప్రొద్దుటూరులో ఇంచుమించు 2500 కుటుంబాలకు మేము స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి ఇంతవరకు వాళ్ళకు ఉద్యోగం ఉపాధి కల్పన తయారు చేయడం జరిగింది. అలాగే మనం 2008 నుంచి మేము ఆలోచిస్తే ఆల్మోస్ట్ 25 నుంచి 30,000 మంది విద్యార్థులు మన విద్యాదానం స్కాలర్షిప్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కుట్టు ఈ లాస్ట్ ఇయర్ 250 మందికి కుట్టు అల్లికలు అలాగే మన బ్యూటిషియన్ కోర్సులు డిఫరెంట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా 250 నుంచి 300 మంది మన స్కిల్ డెవలప్మెంట్ చేసే ఆకాంక్షిస్తూ మా కేశపుల్లయ్య ఫౌండేషన్ ఆల్ ఇండియాలో మేము చేసే కార్యక్రమాల్లో 2035కు 1,50,00,000 మంది అంటే 1% దేశం పాపులేషన్ జనాభాలో చేరాలని మంచి ఉద్దేశం పెట్టుకొని ముందరపోతుంది. అందులో 1,00,000 మందికి మేము ఉద్యోగాలు కల్పిస్తాం. 1,50,00,000 మందికి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ సపోర్ట్ చేద్దామని ఉద్దేశంతో పోతున్నాం. ఇటువంటి ఫౌండేషన్ యాక్టివిటీస్ కంటిన్యూ చేస్తా మీ అందరి అభిమానస్తులతో మా నాన్నగారి ఆశీర్వాదాలతో ఎంతోమంది పెద్దల సహకారంతో ఆర్గనైజేషన్గా ముందరికి పోవాలని ఆకాంక్షిస్తూ ఈరోజు మా అందరికీ ఇంత గొప్ప ఘనంగా వీళ్ళందరూ బెనిఫిషరీస్ ఈరోజు వచ్చిన 1000 మంది ఇంచుమించు కేశపుల్లయ్య ఫౌండేషన్ నుంచి ఏదో రకంగా లబ్ధి పొందిన వాళ్ళు ఇంతమంది ఒక పండగలాగా మీరు చూస్తే ఈరోజు జనాలు మామూలుగా ఏదైనా పబ్లిక్ ప్రోగ్రామ్ అయితే ప్రోగ్రామ్ అయిపోయిందా పారిపోదాం అనేది చూస్తారు. చూడండి ఒక్కొక్కరు ఒక సెలబ్రేషన్ అంటే ఒక యాక్టివిటీ లాగా ఒక వాళ్ళ సొంత ఇంట్లో ఏదో ప్రోగ్రామ్ జరగని నిలబడి అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అంత ఘనంగా మన కేశపుల్లయ్య ఫౌండేషన్ చేసినందుకు మా కేశపుల్లయ్య ఫౌండేషన్ యూనిట్ ఇన్ఛార్జ్ కానీ ప్రోగ్రామ్ ఆఫీసర్ కానీ లేకపోతే పనిచేసే టీం మెంబర్స్ అందరూ ఎంతో కష్టపడి అందరికీ ఒక ఎటువంటి లాభాపేక్ష లేకుండా అంటే మనం వ్యాపారం చేస్తే రిజల్ట్ వస్తుంది, ఏదో మనం సర్వీస్ చేస్తే ఒకటి ఏదైనా వ్యవసాయం చేస్తే పంట బయటకు వస్తుంది. ప్రతి ఒక్క దాంట్లో అట్లా కాకుండా ఏమీ లాభం లేకుండా మాకు ఏ చేత ఆ చేత వాళ్ళకి ఏ స్కిల్ అవుతుందో ఆ స్కిల్ చేర్పించి వాళ్ళను ఎంతో మంచి లైఫ్లో ఒక మంచి సెటిల్డ్ పొజిషన్లో చూడాలనే ఉద్దేశంతో పనిచేసే మా కేశపుల్లయ్య ఫౌండేషన్ అందరూ టీం మెంబర్స్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ప్రభుత్వం రాష్ట్ర కార్యవర్గం నుంచి గుండి రాకేష్ గారు, లోకల్ ఎమ్మెల్యే గారు, అలాగే మన గవర్నమెంట్ అధికారులు కలెక్టర్ రిప్రజెంటేటివ్ కానీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అందుకే టీటీ ట్రస్ట్ బాబు మారుతి ప్రసాద్ అందరికీ ఈ ప్రోగ్రామ్ ఇంత ఘనంగా చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కేశపుల్లయ్య ఫౌండేషన్ 14వ సంస్మరణ సభను జరుపుకోవడం జరిగింది. యాక్చువల్గా ఇందాక మనం మాట్లాడుకున్న వాటిలో ఇంకా కొన్ని నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. ప్రతి సంవత్సరము కేశపుల్లయ్య గారి పేరు మీదుగా మనము కొన్ని జాతీయ స్మారక పురస్కారాలను అందించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా జాతీయ స్మారక పురస్కారాలని మనం అందించడము హైదరాబాద్లో మార్చి 22వ తారీఖున అందిస్తున్నాము. అందులో మేము ఏం చేస్తామంటే సేవలు ఎవరెవరైతే వివిధ రంగాల్లో చేస్తున్నారు అంటే సోషల్ డెవలప్మెంట్ సెక్టర్లో అంటే సర్వీస్ సెక్టర్లో సేవ చేసే వాళ్ళకి కేశపుల్లయ్య గారి స్మారక సేవారత్న అవార్డు, గ్రీనరీకి సంబంధించి అంటే ఎన్విరాన్మెంట్కి సంబంధించి పనిచేసిన దాంట్లో కేశపుల్లయ్య స్మారక హరితరత్న అవార్డుని, ఎడ్యుకేషన్లో సర్వీస్ చేసిన వాళ్ళకి స్మారక విద్యారత్న అవార్డుని, అదేవిధంగా వివిధ రంగాల్లో అట్లా మొత్తం 4 అవార్డ్స్ని మనం ఇవ్వడం జరుగుతుంది. కళలు ఆర్ట్స్ని కూడా ఎంకరేజ్ చేస్తాము. అందులో వాళ్ళకి కూడా కళారత్న అవార్డుని కూడా మేము 4 అవార్డ్స్ని ఇస్తున్నాము. ఇవి జాతీయ అవార్డ్స్. దీనికి మనకు ఒక జ్యూరీ ఉంటుంది. ఆ జ్యూరీ మొత్తం రిటైర్డ్ ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళందరూ కలిసి ఆ జ్యూరీలో ఉంటారు. సో ఈ విధంగా మనకి ఇప్పటికీ 35 మందిని జాతీయ స్థాయిలో మనము అవార్డ్స్ ఇచ్చి సత్కరించడం జరిగింది.
ఈ ఈ 35 మందిలో దాదాపు 8 మంది మనం అవార్డు ఇచ్చిన తర్వాత వాళ్ళకి పద్మశ్రీ అవార్డులు, పద్మభూషణ్ అవార్డులు కూడా వచ్చాయి. అంటే అంత మంచి సర్వీస్ సెక్టర్లో ఉన్న వాళ్ళని మనం చూస్ చేసి వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సేవని ఎంకరేజ్ చేయడం అనేది ఫస్ట్ మోస్ట్ ప్రయారిటీ మాకున్నది. ఇంకా మన దగ్గర ఉన్నటువంటి ఈ సేవా కార్యక్రమాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటి అని అంటే, రాబోయే రోజుల్లో యువతకి లైవ్లీహుడ్ అంటే ఎడ్యుకేషన్తో పాటు ఒకటి ఏంటంటే, చిన్న స్థాయి నుంచి తీసుకుంటే వృద్ధ స్థాయి వరకు వివిధ అవసరాలకు వాళ్ళకు ఉంటూ ఉంటాయి. ఆ అవసరాలన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి మేము ఒక క్యూరేట్ చేసిన కొన్ని ప్రోగ్రామ్స్ని వివిధ రంగాలైనటువంటి ఇతర ఎవరైతే సిఎస్ఆర్ ఆర్గనైజేషన్స్ ఉండొచ్చు, వివిధ కార్యక్రమాల్లో మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి ఇతర డోనర్స్ ఉండొచ్చు, వాళ్ళందరి సహకారంతో చేస్తాం. ఈ సంవత్సరము నియర్లీ 1,80,000 మంది బెనిఫిషరీస్ మనకి ఈ మార్చి 30వ తారీఖు వరకు పొందారు. మన సంస్థ నుంచి సేవలు అందుకున్నారు. ఈ నెంబర్ని వచ్చే సంవత్సరానికి మేము కనీసం ఒక 2,50,000 మందికి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో రాబోయే ఈ యొక్క ఫినాన్షియల్ ఇయర్ ప్రణాళికను రూపుదిద్దుకోవడం జరిగింది. ప్రస్తుతం మా దగ్గర దాదాపు 110 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. ప్రతి సంవత్సరము 2,800 మందికి మనము ఎంప్లాయీ బులెటిన్ క్రియేట్ చేస్తున్నాము 6 స్కిల్ సెంటర్స్ నుంచి. ఇందాక మీరు సార్ చెప్పినట్టు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 6 స్కిల్ స్కూల్స్లో మేము దగ్గర 2,800 మందికి పిల్లలకి, మనం యువతకి వివిధ రంగాల్లో ఐటీ సెక్టర్ కావచ్చు, బ్లూ కాలర్ జాబ్స్ అంటే జీడీఏ కావచ్చు, జనరల్ డ్యూటీ అసిస్టెంట్, హాస్పిటాలిటీ సర్వీసెస్, వీటన్నిటికీ కూడా మేము ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలా 2,800 మంది యువతకి మేము ఉద్యోగ అవకాశాలను కల్పించడం జరిగింది. ఇక్కడి నుంచి ఇక్కడ మనకి యువత ఉద్యోగ అవకాశాల కంటే ఎక్కువగా లైవ్లీహుడ్కి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మన పొద్దుటూరులో. అందులో అది దృష్టిలో పెట్టుకొని మేము ఈ యొక్క జూట్ సెంటర్ని లైవ్లీహుడ్కి ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళని మేము గవర్నమెంట్ బ్యాంక్స్ అవుతున్నాయి, ఆ బ్యాంక్స్కి మేము ఇంటిగ్రేట్ చేసి వాళ్ళకి ఒక్కొక్క మనిషికి కనీసం 25 నుంచి 30,000 ఆర్థిక సహకారాన్ని అందించి, వాళ్ళకి ఆ జూట్ మిషన్స్ని అందించి, వాళ్ళకి అంతేకాకుండా మార్కెటింగ్ స్కిల్స్ కూడా నేర్పించి వాళ్ళ స్వయం ఉపాధి పొందే విధంగా వాళ్ళని మేము తీర్చిదిద్దడానికి మేము ప్రణాళిక నిర్మించడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.